సీదా ప్రాబ్లం. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న సొమ్ములో 1/3 వంతును 6% వడ్డీ రేటుతోనూ, 1/4 వంతును 8% వడ్డీ రేటుతోనూ, మిగిలిన వాటిపై 12% వడ్డీ రేటుతోనూ అప్పుగా ఇచ్చెను. సంవత్సరానికి మొత్తం మీద 1080 రూపీస్ వడ్డీ లభించెను. అయినా అతని వద్ద ఉన్న సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. సో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఎంత అమౌంట్ తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాము. ఫస్ట్ ఏం చేశాడు, మొత్తం సొమ్ములో 1/3 వంతులు ఇచ్చాడు, అంటే x/3. నెక్స్ట్ ఏం చేశాడు, 1/4 వంతులు ఇచ్చాడంట. నెక్స్ట్ మిగిలిన అన్నాడు, అంటే ఏం చేయాలి, మిగిలినంటే మొత్తంలోంచి ఈ రెండు కలిపేసి తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది మనకి, x మైనస్ 4 × x 4x, 3 × x 3x, 4 + 3 7x/4. ఇది ఎంత అవుతుంది, 4x - 7x 3x/4 అవుతుంది. సో ఇప్పుడు చేద్దాము. 1/3 వంతు అన్నాడు కదా. సో 1/3 × 6% వడ్డీ రేటు 1 year by 100 ప్లస్ నెక్స్ట్ x/4 × 8% వడ్డీ రేటు సేమ్ ఇయర్ 1 year by 100. ఓకే, మిగిలింది అన్నాడు కదా, ఎంత వచ్చింది, మిగిలింది మనకి ఇక్కడ చిన్న రాంగ్ వచ్చింది. ఇక్కడ 3 × 4 = 12, 4 × x 4x ప్లస్ 3 × x 3x, మళ్ళీ 3 × 4 చేయాలి, బై మిస్టేక్ చేయలేదు. 12x - 7x ఎంత, 5x అవుతుంది. సో 5x/12. సో ఇక్కడ మిగిలింది 5x/12 ఇంటూ ఎంత, 12% ఇంటూ 1/100. ఓకేనా. సో మొత్తం మీద వచ్చింది తనకి 3 కలిపేస్తే 1080 వచ్చింది. ఓకే, సింప్లిఫై చేద్దాము. 3 × 2 = 6, 4 × 2 = 8, అంటే ఎంత అవుతుంది, 2x/100 ప్లస్ ఇది 2x/100. ఓకే, ఇక్కడ 12 పోతే 5x/100 = 1080. సో 5x + 2x 7x 9x, 9x = 1080. ఈ 100 ఎల్సిఎం అయిపోతే ఇక్కడికి వస్తే ఇంటూ 100 అవుతుంది. 9 టేబుల్లో 9 × 2 = 9, 12 అంటే ఇక్కడ 3 zeros. సో x = ఎంత, సో x = 12,000 రూపీస్ అన్నమాట. ఇది మీకు కావాల్సిన ఆన్సర్. సో ఈ విధంగా చేసుకోవాలి ఈ టైప్ ఆఫ్ సమ్స్. సో మీకు అర్థమైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, సీ యూ అగైన్.